ఆమె ఎట్లుంది పరిస్థితి? ఎందుకంటే సంవత్సరం అవుతున్నది ఫ్రీ బస్ స్కీమ్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 8 నెలల నుంచి పోరాటాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. ఇప్పుడు డీజిల్ బండ్లు మరచి కూడా ఎలక్ట్రిక్ బండ్లు తీసుకోండి అని అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి వాస్తవమే అది కుదురుతుందా? అసలు వర్కౌట్ అవుతుందా? ఎలక్ట్రిక్ బండ్లు అంటే అది కాని పని. ఎందుకంటావా, అది వచ్చేసి దాన్ని బ్యాటరీ బ్యాకప్లో ఉంటుంది. దాంట్లో ఇన్ని కిలోమీటర్లని వస్తుంది. సిటీలో మనం అంతా పెట్టుకొని తిరిగితే కాదు అది. ఎందుకంటే బ్యాటరీ బండి సిటీలో వర్కౌట్ కాదు, ఆటో పర్పస్లో అయితే వర్కౌట్ కాదు. అండ్ ఓవరాల్గా ఇప్పుడు మీరు చాలామంది ఆటో వాళ్ళని టచ్ చేస్తే మాకు ఇట్లా గిరాకులు లేకపోతున్నాయి ఫ్రీ బస్సు అని, నిజంగా అంత ఇబ్బంది ఉందా? చాలా చాలా ఇబ్బంది ఉంది స్వామి. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టి నుంచి ఆటో వాళ్ళ జీవనోపాధి చాలా కోల్పోయారు. ఒకప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు నడిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఫ్రీ అని పెట్టాడో ఆ నుంచి చాలా దెబ్బ పడింది. సరే అని అటో ఇటో జీవనోపాధి కొనసాగిద్దామని అనుకుంటే ఏమైపోయింది అంటే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవి ఆన్లైన్ వచ్చేసి వాళ్ళు మనం ఇప్పుడు గవర్నమెంట్కి మనం అగేన్స్ట్ కాదు, గవర్నమెంట్ రూల్స్ మనం వచ్చాం. కానీ ఈ యాప్ల ద్వారా పెట్టి మా ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ బైక్స్ ఉన్నాయి కదా, విపరీతంగా అయిపోయినాయి, విచ్చలవిడిగా అయిపోయినాయి. ఆన్లైన్లో విచ్చలవిడిగా అయిపోయినాయి. మొత్తం బైక్ సామ్రాజ్యం అయిపోయింది. ఫ్రీ బస్ కు మనం అగేన్స్ట్ కాదు స్వామి. నార్మల్గానైతే ఫ్రీ బస్ దెబ్బ పడ్డది అని అనుకున్న లోపే ఈ ర్యాపిడో వాళ్ళ మీదకే బైక్ల పరంగా ఇంకా మీద చాలా దెబ్బ పడిపోయింది. ఇప్పుడు మాకేందంటే ఒకప్పుడు 600-700 800 మ్యాక్సిమం చేసుకొని పోతుండే రోజుకు. ఇప్పుడు మాకు సాంశరణం 400-500. అసలు బండి కిరాయి వెళ్ళాలంటే కష్టం అవుతుంది, పెట్టుకొని కూర్చోవాలి. ఎంత కట్టాల్సి వస్తుంది మామూలుగా మీరు యావరేజ్గా? స్వామి బండి ఆటో రెంట్ వచ్చేసి 300 రూపాయలు పర్ డే, రోజుకి. అంటే ఇక నెలకు 9,000, 9-10 మెయింటెనెన్స్ అనేది ఏముంది స్వామికి, ఆ స్వామి పెడతాం. కానీ మన కిరాయి పర్పసే కాబట్టి ఆటో రెంట్ అయితే 300 పెట్టాలి. ఇక పొద్దు నుంచి పొద్దుగా కూర్చుంటే సాయంత్రం వరకు కూర్చుంటే ఇక ఈ ఆటోకి రెంట్, గ్యాస్ పోగా మనకి ఏమైనా మిగులుతానే. ఇక అది లేకనే అది ఇప్పుడు ఈ రోడ్ల మీద పడి ఉండాల్సి వస్తుంది సార్. అంటే ఏం చేస్తే బాగుంటుంది ఈ సమస్య తీరాలంటే? ఏం చేస్తా అంటే స్వామి, ఆన్లైన్ ఒకటి బంద్ చేస్తే చాలు స్వామి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆటో అంటే ఎల్లో ప్లేటు కాబట్టి దీనికి ట్యాక్సీ ప్లేట్ కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఈ బైక్లో వచ్చేసి వైట్ ప్లేట్స్, దానికి విచ్చలవిడి ఇచ్చేసారు. ఇంట్లో ప్రతి ఇంట్లో 2-3 బైకులు ఉంటే అందరు వెళ్తున్నారు. చేసే జాబులు మానేసి ఇవే ర్యాపిడో, ఓలా కొడుతున్నారు. ప్రతి ఇంట్లో జాబులన్నీ మానేశారు. చదువుకున్న విద్యార్థులు కూడా మొత్తం దీనికే పడిపోయారు. మామూలు రోడ్లమే తిరిగే వాళ్ళు కానీ చదువుకునే విద్యార్థులు కానీ అందరూ ర్యాపిడో ఓలా ఇదే అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు అయితే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. అవి ఎక్కువైపోయినాయి. అయితే మామూలుగా మీ యూనియన్లు కావచ్చు, ఆటో యూనియన్లు కావచ్చు, గత 8 నెలల నుంచి ఎఫెక్ట్ పడినప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఏమన్నా మీకు ప్రభుత్వం నుంచి ఇట్లా ఏమన్నా అవకాశం, సహకారం వచ్చిందా? రాలే స్వామి. మొన్ననే లాస్ట్ మంత్ ధర్నా ఒకటి అయింది. ఈ మంత్ రేపు 7th ఉండే. అయితే పొన్నం ప్రభాకర్, మన రవాణా శాఖ పొన్నం ప్రభాకర్ స్వామి ఉన్నాడు కదా, తను ఇప్పుడు ధర్నా వద్దు, చర్చలకు రండి అని చెప్పారు. మళ్ళీ ఇక చర్చలకు వెళ్ళిరు పెద్ద వాళ్ళు సాములు కాబట్టి, యూనియన్ సభ్యులు వెళ్ళారు కాబట్టి అది దానికి ఇక ఏం డిసిషన్ రాలే. వాళ్ళు ఏమన్నా మాట్లాడి మనకి ఏమన్నా చెప్తే దాని పర్పస్లో మనం ముందుకు వెళ్తాం.